మీరు ఇచ్చిన ఇప్పుడున్నటువంటి రేటుకి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే ధాన్యం కొనుగోలు సకాలంలో మీరు కొనలేక మరి ఆనాడు పండిన పంటని తక్కువ రేట్లకి అమ్ముకునే పరిస్థితి, మరి దయనీయమైనటువంటి పరిస్థితి మనం చూసాం. మరి మామిడి పంట తీసుకుంటే చిత్తూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున మామిడి రైతులు ఆందోళన చేసి కేజీ 4 రూపాయలకే అమ్మవలసినటువంటి దయనీయమైన పరిస్థితి. అది గిట్టుబాటు కాదని చెప్పి రైతాంగం రోడ్లపైనే లోడులతో, లారీలతో, ట్రాక్టర్లతో తెచ్చి రోడ్లపైన వచ్చినటువంటి వైనం కూడా మీరు చూశారు. మరి రైతుని ఏ రకంగా మీరు ఆదుకోవాలనుకుంటున్నారు? రైతు మాకు చాలా ప్రధానమైన వ్యక్తి, వ్యవసాయం మాకు చాలా ముఖ్యమని చెప్పినటువంటి మీరు ఎన్నికల ముందు చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఎక్కడైనా తారతమ్యం ఉందా అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి? మిమ్మల్ని నమ్ముకున్నటువంటి రైతాంగానికి మీరు ఇస్తున్నటువంటి హామీలు, మీరు ఆదుకున్నటువంటి విధానాలు ఏ రకంగా మేలు చేస్తాయో చెప్పండి.